హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రెసెంట్ డాక్టర్ కేర్ హాస్పిటల్స్ దగ్గర ఉన్నాను. ప్రెసెంట్ మనతో మాట్లాడటానికి డాక్టర్ క్రిస్టినా గారు ఉన్నారు. జనరల్లీ మనము చాలా వరకు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ అంటే చాలా భయపడుతూ ఉంటాం, ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ చూస్తుంటాం. బట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే హోమియోపతిని అలవాటు చేసుకోవడం చాలా వరకు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ మెడిసిన్స్తో చాలా బాగా క్యూర్ చేసుకోవచ్చు మన డిసీజెస్ని అని. సో ఇవాళ మనతో పాటు ఆవిడ గారు ఉన్నారు. సో ఆవిడని పలకరించి ఒక డిసీజ్ గురించి ఇవాళ నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ముందుగా అయితే ఆవిడని పలకరిద్దాం. హలో మ్యామ్. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. యా, ఈ మధ్య కాలంలో నేను విన్నది ఇన్ఫర్టిలిటీ. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఖచ్చితంగా అండి. నోవేడేస్ ఇన్ఫర్టిలిటీ ఇస్ వెరీ కామన్ విచ్ వీఆర్ సీయింగ్ ఇన్ మెనీ ఆఫ్ ద కపుల్స్. ఈవెన్ యంగ్ కపుల్స్ ఆర్ ఆల్సో సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి మనం చెప్పొచ్చు. దీనిలో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెన్ we define it as infertility, it is the term మనం 12 months term లోపల కూడా తర్వాత కపుల్స్ ఆర్ నాట్ కన్సీవింగ్ అనుకో న్యాచురల్ మెథడ్స్ లైక్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ విత్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఆల్సో ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ దెన్ వీ కెన్ టర్మ్ ఇట్ యాజ్ ఇన్ఫర్టిలిటీ. దీనిలో అంటే మనకి ఇంకా చూడంటే 2 types ఆఫ్ ఇన్ఫర్టిలిటీ చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ. ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ వాట్ వీ కెన్ సీ ఇస్ దట్ దీనిలో ఏంటంటే ఎప్పుడు కపుల్స్ కన్సీవ్ గారు, నాట్ ఈవెన్ వన్స్ ఆల్సో ఆఫ్టర్ మ్యారేజ్ అనుకోండి, లేకుంటే ఆఫ్టర్ 12 months ఆఫ్ దేర్ మ్యారీడ్ లైఫ్ అనుకోండి, దాంపత్య జీవన్ సాగుతూ ఎప్పుడు వాళ్ళు ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేకపోతే మనం దీన్ని ఒకటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ మనం టర్మ్ యూజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా నెక్స్ట్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనం ఏంటంటే కపుల్స్ విల్ కన్సీవ్ వన్స్. అంటే దీనిలో ఏంటంటే చాలామంది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో దే ఆర్ అండర్గోయింగ్ అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ కానీ ఇలాంటి కొన్ని చాలా జరుగుతుంటాయి. సో దే విల్ కన్సీవ్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే మొత్తం ఫుల్ టర్మ్ వరకు ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేకపోతుంటారు. సో ఇది ఈ టర్మ్ మనం చెప్పొచ్చు. ఇంకా దీంతోపాటు ఏంటంటే వన్స్ కపుల్ విల్ కన్సీవ్ వన్ హెల్దీ చైల్డ్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ సెకండ్ చైల్డ్ ఇఫ్ దే నాట్ బి ఏబుల్ టు కన్సీవ్, సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ మనం చెప్పొచ్చు. అండ్ దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి? చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మనం ఫీమేల్ అండ్ మేల్ కపుల్స్ అని చూడంటే ఇంతకుముందు ఎలాగ ఉంటే ఒకటి క్రిటిసిజన్ ఉండే ఆల్మోస్ట్ ఫర్ ఫీమేల్స్ లైక్ దే వేర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. బట్ నౌవేడేస్ ఏంటంటే బికాజ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోవచ్చు మనము, లేకుంటే ఇంకా చాలా జీవనశైలి మారుతుంది. సో ఈవెన్ మేల్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ మనం చెప్పొచ్చు. సో కామన్గా మనం చూడంటే ఫస్ట్ అండ్ మేజర్ ఫ్యాక్ట్ ఈజ్ ఏజ్. సో ఏజ్ మనం చూడాలంటే ఆల్మోస్ట్ ఇన్ ఫిమేల్స్ ఏజ్ మనం చూడంటే ఇఫ్ దే క్రాస్ ఓవర్ 30+ అలాగ ఉంటే, కొంచెం 35 లోపల ఉంటే ఇట్ ఈస్ కొంచెం ఏంటంటే ఎగ్ రిజర్వర్ కానీ తగ్గిపోతుంది, లేకుంటే క్వాలిటీ ఎఫెక్ట్ తగ్గిపోవడం కానీ ఇలాంటి ఉంటుంది. ఈ మధ్యకాలం మనము ఫిమేల్స్ కానీ మేల్స్ కానీ దే ఆర్ మోర్ కెరీర్ ఓరియంటెడ్ అయిపోయారు. సో దే ఆర్ మెయిన్లీ కన్సిడర్ ఎడ్యుకేషన్ పరంగా కానీ దే కెన్ ఈవెన్ ఫర్ జాబ్ పరంగా కానీ దే ఆర్ గోయింగ్ ఫర్ లేట్ మ్యారేజెస్. దెన్ వాట్ హ్యాపెనింగ్ అంటే దిస్ రిజల్టింగ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో ఈవెన్ మేల్ ఆల్సో ఓవర్ ద ఏజ్ ఆఫ్ 40+ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ కానీ ఇలా తగ్గ అవకాశం మనం ఎక్కువ చూస్తాం. దీంతోపాటు ఇంకా ఆల్కహాలిజం కానీ లేకుంటే స్మోకింగ్ కానీ బోత్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ మనం చెప్పొచ్చు. ఈ ఫీమేల్ ఈజ్ హ్యావింగ్ హ్యాబిట్ ఆఫ్ క్రానిక్ స్మోకింగ్ కానీ దెన్ షీల్ హ్యావ్ ద లెస్ ఛాన్సెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. మన ఫర్టిలిటీ తగ్గుతుంటే ఇంకా మేల్స్ ఆల్సో స్పర్మ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంటారు. సో దీంతోపాటు ఇంకా మంచిగా ఉంటే ఓవర్ వెయిట్, it is both, if it is implied for both of the couples, even female కానీ మేల్ కానీ if they are having overweight అనుకోండి, బాడీ వెయిట్ ఎక్కువ అయితే obesity, if they are resulting in obesity, it is also an effective cause of infertility చెప్పొచ్చు. దీంతోపాటు మనం ఏం చూడాలంటే ఇంకా మనం చాలా ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ ల్యాక్ ఆఫ్ విటమిన్స్ మనం చెప్పొచ్చు. కొన్ని విటమిన్స్ మనం ఫీమేల్లో చూడంటే ఫోలిక్ యాసిడ్స్ కానీ విటమిన్ కానీ కాల్షియం లెవెల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా విటమిన్ డి కానీ B12 కానీ ఇవంటి కొన్ని ప్రాపర్గా ఒకటి న్యూట్రిషన్స్ మన బాడీలో కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా దీనికి మనము ఒకటి చేసుకోవచ్చు. సో ఒక రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా మనం చెప్పాలంటే ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం చెప్పొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఇన్ ద వెరీ హాట్ టెంపరేచర్ అనుకోండి. మేల్స్ పీపుల్ వర్కింగ్ కెమికల్ ఇండస్ట్రీస్ కొంచెం పెస్టిసైడ్స్ కానీ లీడ్ కానీ ఇలాంటి కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ పని చేస్తుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే మనం చూడంటే ఎక్స్పోజర్ టు ద లాట్ ఆఫ్ హీట్ కానీ లేకుంటే సోనా బాత్ కానీ హాట్ బాత్స్ కానీ లేకుంటే ఓవర్ ఎక్స్ట్రీమ్ హీట్ ఎన్విరాన్మెంట్లో పని చేస్తే దట్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్ దర్ స్పర్మ్ ప్రొడక్షన్ మనం చెప్పచ్చు. సో దీంతోపాటు ఇంకా మనం చూడండి స్ట్రెస్. నౌ ఇట్ ఈస్ వెరీ కామన్ ప్రాబ్లమ్. స్ట్రెస్ ఈజ్ మెయిన్ ఫ్యాక్టర్ మనం చెప్పొచ్చు. బోత్ ఫీమేల్ అండ్ మేల్ మనం చెప్పొచ్చు. నౌ ఇట్ ఈస్ అంటే చాలా రీజన్స్తో స్ట్రెస్తో ఏమవుతుంటే ఈవెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దర్ హార్మోన్స్. మేజర్ హార్మోన్స్ ఏమోనే మనకు రిప్రొడక్టివ్ హార్మోన్స్ కానీ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అండ్ దే ఆర్ అండర్ గోయింగ్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ టర్మ్ మనం చెప్పొచ్చు. అండ్ కాసెస్ ఎలా ఉంటుంది ఇన్ఫర్టిలిటీ వల్ల మేల్స్ అండ్ ఫీమేల్స్లో?
నార్మల్గా మనం చూడంటే బోత్ హ్యావ్ డిఫరెంట్ కాజెస్ అండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంటే మీల్లో చూడంటే ఎబ్నార్మల్ స్పర్మ్ ప్రొడక్షన్ చెప్పొచ్చు. సో దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ కొంతమంది ఏంటంటే ఆల్మోస్ట్ ప్రొడక్షన్ ఓన్లీ లో స్పర్మ్ కౌంట్ ఉంటుంటుంది కొంతమంది ఫీమేల్స్కి, బట్ దీనిలో ఏంటంటే ఈవెన్ దే విల్ హ్యావ్ మోటిలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా లెస్ మోటిలిటీ ఉంటే కూడా ఇది సంతానలేమి కింద దారి తీస్తుంటుంది. దాంతోపాటు ఇంకా స్ట్రక్చర్ ఆఫ్ ద స్పర్మ్ షుడ్ బి వెరీ హెల్దీ. సో ఇవన్నీ మనం ఏంటంటే కాజెస్ మనం చూడంటే ఈవెన్ లో స్పర్మ్ కౌంట్ మనం ఒలిగోస్పర్మియా అంటాము. సో దీంతోపాటు కంప్లీట్ absence of sperms in the semen is called as azoospermia. Then with that again teratozoospermia is termed as స్ట్రక్చర్ డిఫెక్ట్ మనం చెప్పొచ్చు. దీంతోపాటు ఏంటంటే మనము ఎస్థెసోనోస్పర్మియా అని చెప్పాలంటే దీనిలో ఏంటంటే మోటిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనకి రీజన్స్ అవ్వచ్చు. దీనిలో ఒకటి ఏమన్నా ఉంటే కూడా ఖచ్చితంగా ఇది సంతానం మీద తీసే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా టెస్టికులర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయి, అన్డిసైడెడ్ టెస్టిస్ ఉంటాయి, లేకుంటే వాళ్ళకి ఇంకా మరి ఓవర్ హీటెడ్ టెస్టికల్స్ ఉంటే కూడా ఖచ్చితంగా ఇది సంతానం మీద తీస్తుంటుంది. దీంతోపాటు ఇంకా మనం చూడంటే ఈవెన్ క్రానిక్ స్మోకింగ్ ఇప్పుడు చెప్పాను, అవన్నీ కొన్ని కండిషన్స్, లేకుంటే థైరాయిడ్ ఇష్యూస్ మనం చూడండి ఈవెన్ మేల్స్ ఆర్ ఆల్సో సఫరింగ్ విత్ థైరాయిడ్ ఇష్యూస్, హైపోథైరాయిడిజం అలాగ ఉంటే ఖచ్చితంగా దట్ ఈస్ లీడింగ్ టు ఇన్ఫర్టిలిటీ. అండ్ విత్ దట్ అగైన్ వి సీ ద అదర్ కాజెస్ మనం చూడంటే వెయిట్ కానీ, ఒబేసిటీ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. సో దీంతోపాటు ఇంకా మనం చూడంటే ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ జెనెటిక్ కండిషన్స్ అనుకోండి, లైక్ సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ ఇలా ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కొంచెం సంతానం మీద అయ్యే అవకాశం ఉంటుంది. కమింగ్ టు ద ఫీమేల్ పార్ట్, మనం వన్స్ అగైన్ దీనిలో ఏంటంటే ఫీమేల్లో మనం చూడంటే ఆల్మోస్ట్ ఓవులేషన్ డిసార్డర్స్ ప్లేన్ వెరీ మేజర్ రోల్. దీనిలో మనం చూడంటే పీసీఓడి ఒకటి చాలా కామన్గా మనం చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్గా ఈ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ మనం చూస్తున్నాం. Even in young girls also it is starting in the very early age. It is unpredicted nowadays because of the hormone imbalance. But ఏంటంటే once if it is not treated, it is left untreated అనుకోండి, then it will lead in the future life for infertility. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంగేజ్ అని ఎర్లీగా వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా ఏంటంటే వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటుంది. దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ పీసీఓడి ఇన్ ద ఎర్లీ ఏజెస్, ఇంకా యంగ్ గర్ల్స్ మనం చెప్తున్నాను. సో దీంతోపాటు ఇంకా మనం చూడంటే ఇంకా హైపోథైరాయిడిజం లేకుంటే హైపర్థైరాయిడిజం, ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా ఏంటంటే దీనిలో ఒకటి సంతానం మీద, ఎందుకంటే దీనిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ చాలా జరుగుతుంటాయి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్తో ఏంటంటే ఓవులేషన్ ప్రాపర్గా జరగదు, దాంతోపాటు ఏంటంటే సంతానం మీద దారితీసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాజెస్ ఫ్రమ్ మనము యూట్రస్ అండ్ ఈవెన్ సర్వీస్ అబ్నార్మాలిటీస్ చూడంటే యూట్రస్ నుంచి చూడంటే కామన్గా సమ్ ఫీమేల్ విల్ బీ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ లైక్ ఫైబ్రాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, సబ్ మ్యూకసల్ ఫైబర్స్ అవ్వచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్ దానిలో చాలా ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. దాంతోపాటు ఇంకా సర్వీసైటిస్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సఫరింగ్ విత్ ఎనీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనుకోండి, క్యాలమేడియా అనుకోండి, అలాంటి కండిషన్స్ ఏంటంటే మొత్తం ఇది కొంచెం ఎక్కువ ఇబ్బంది, అంటే అబ్స్ట్రక్షన్ చాలా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో స్టడీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ టు రూల్డ్ అవుట్ డ్యూరింగ్ దిస్ టెస్ట్ మనం చెప్పొచ్చు. సో దీంతోపాటు ఇంకా మనం చూడంటే ఎండ్రోమెసిస్ ఒక కండిషన్ ఉంటుంది. ఎండ్రోమెసిస్ అంటే ఇస్ ఆల్మోస్ట్ ద గ్రోయింగ్ ఆఫ్ ద లేయర్ మనం చెప్పచ్చు అవుట్స్ ద యూట్రస్. ఇది ఇంప్లాంటేషన్ మొత్తం ఖచ్చితంగా దీనిలో ఒకటి ప్రాబ్లమ్ అవకాశం ఉంటుంది. సో మనం చూడంటే ప్రాపర్గా ఒకటి ఫర్టిలైజేషన్ మొత్తం ఒకటి కన్సీవ్ అవ్వాలంటే దీనిలో ఒకటి 3 ప్రాసెస్ మనం చూస్తుంటాము. ఫస్ట్ ఈజ్ ఓవులేషన్, ప్రాపర్గా ఓవులేషన్ జరగాల, అంటే ఎవ్రీ మంత్ ఒకటి సైకిల్స్ అనేవి కరెక్ట్గా జరుగుతుండాలి ఫీమేల్స్కి. మంచిగా అంటే ఆల్మోస్ట్ 28 to 35 days సైకిల్స్ ఆర్ నార్మల్ సైకిల్స్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనిలో ఏంటంటే మనకి ప్రాపర్గా ఒకటి ఓవులేషన్ జరుగుతుంటుంది. సో కన్సెప్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనిలో ఏమైనా ఇర్రెగ్యులర్ వస్తే ఖచ్చితంగా దీనికి ఓవులేషన్ ప్రాబ్లం ఉంటుంది. దాంతోపాటు ప్రాపర్గా ఫర్టిలైజేషన్ కూడా జరగాలి. ప్రాపర్ ఫర్టిలైజేషన్ అంటే మనం ఫెలోపియన్ టూల్స్తో కొంచెం మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని ఏంటంటే ఆల్మోస్ట్ ఒకటి మనకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే, ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ వస్తే, లేకుంటే బ్లాకేజెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇది కూడా సంతానం మీద దాటే అవకాశం ఉంటుంది. బ్లాకేజెస్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే పోస్ట్ ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ ఉంటుంటాయి. సో ట్యూబ్స్ ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఖచ్చితంగా దానికి నెక్స్ట్ స్కానింగ్ అనేది ఉంటుంది. ఇంకా స్టెరిలైజేషన్ ప్రాసెస్లో ఒకటి చాలా డ్యామేజ్ జరుగుతుంటుంది. అది దాంతోపాటు ఇంకా కొంతమందికి ఏంటంటే ఇఫ్ దే ఆర్ పార్ట్నర్స్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ అనుకోండి, గోనోరియా అవ్వచ్చు, క్యాలమైడియా అవ్వచ్చు, ఇది కూడా ఏంటంటే మొత్తం ట్యూబ్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ట్యూబ్ ఒకసారి డ్యామేజ్ అయితే ఆల్మోస్ట్ ఒకటి ఇన్ఫెక్షన్ వస్తే, ఇంకా దానికి ఇన్ఫ్లమేషన్ వస్తే, సల్ఫెంజైటిస్ అలాంటి కొంచెం కండిషన్స్ డెవలప్ అవుతే ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా తర్వాత ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఒక్కొక్కసారి ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ డయాగ్నోస్ ఇన్ ద మనకి ఇన్వెస్టిగేషన్స్ తెలుస్తుంటాయి, బట్ ఇంటర్నల్గా డ్యామేజ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంటాయి. అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా మొత్తం ట్యూబ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం, లేకుంటే దాంతోపాటు బ్లాకేజ్ అవ్వడము. బైలేటర్ అంటే 2 ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఈదర్ వన్ ఆఫ్ ద
ట్యూబ్ ఇస్ యాక్టివ్ అనుకోండి, కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బయలాటరల్ అంటే రెండు మనకి బ్లాకేజ్ వస్తే ఖచ్చితంగా ఇది సంతాన్ని చాలా పెద్ద ప్రాబ్లం అవసరం ఉంటుంది. సో దీంతోపాటు మనం నెక్స్ట్ చెప్పాలంటే ఇంకా పీపుల్ హు ఆర్ హ్యావింగ్ వెరీ మచ్ స్ట్రెస్ అనుకోండి, చాలా స్ట్రెస్ ఉంటాయి, లేకుంటే చాలా బాడీ వీక్గా ఉంటాయి, దాంతోపాటు ల్యాక్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీస్ అనుకోండి, దీంతోపాటు స్ట్రెస్ అనుకోండి, ఇంకా దీంతోపాటు న్యూట్రిషియస్ కూడా చాలామంది చాలా టూ లెస్ తింటుంటారు. చాలా ఫీమేల్స్ మంచి ఉంటే లో హెచ్బి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. సో చిన్నగా ఏంటంటే ఇవన్నీ కొన్ని రీజన్స్ ఉండే దట్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అండ్ ఇన్వెస్టిగేషన్స్. బట్ రొటీన్గా ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇవన్నీ మనం కనుక్కుంటే ఖచ్చితంగా ఇవన్నీ ప్రాపర్గా డయాగ్నోజ్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దిస్ విల్ ఆల్ రూల్ అవుట్ అండ్ హెల్ప్ to the solving the cases for the doctors. And infertility-లో మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో నార్మల్గా మనము ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నౌ డేస్. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 months ఒకసారి ప్రెగ్నెన్సీ నార్మల్గా రాలేకపోతే దే ఆర్ రషింగ్ టు హాస్పిటల్స్. ఇంతకుముందు అలా కాకుండా కొంచెం ఏంటంటే ఆల్మోస్ట్ డేస్ టు వెయిట్, లైక్ మనకి జెనెటిక్ అలా ఉంది, మా పేరెంట్స్కి అలా లేట్ అయ్యారు, మనకు కూడా అలా లేట్ అవుతారు, పేరెంటల్ సైడ్ కానీ మెటరల్ సైడ్ కానీ దే యూస్ టు వెయిట్ నో. బట్ నౌ డేస్ పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దిస్ అండ్ ప్రివెన్షన్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ యాజ్ లైఫ్ ఈజ్ చేంజింగ్ ఫాస్ట్గా, మనం లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతున్నాయి, జీవనశైలి చాలా మారుతున్నాయి. ఇంకా మొత్తం ఒకటి ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాం. దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ, నో ప్రాపర్ డయట్, ప్రోటీన్ మనకి ప్రాపర్గా న్యూట్రిషియస్ డయట్ లేకపోవడము, దాంతోపాటు ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇంకా స్ట్రెస్ ఎక్కువ మనకి ప్రాపర్గా. ఇవన్నీ ఏంటంటే మన ఇమ్యూనిటీ మీద చాలా బాగా అంటే డీప్గా మనకి ఇది ఏంటంటే రిజల్ట్ అవుతుంది. సో ఇంబ్యాలెన్సెస్ జరిగితే బాడీ లోపల ఖచ్చితంగా మెటబాలిజం లెవెల్స్ చేంజ్ అయితే ఖచ్చితంగా ఇది ఏదో ఒకటి రకాల ప్రాబ్లమ్స్ మన బాడీ క్రియేట్ చేస్తుంది. సో దీనిలో ఏంటంటే ప్రాపర్గా మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ వేర్ దే లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే దీనిలో ఏంటంటే పర్ఫెక్షన్ ప్రాపర్గా డయట్ తీసుకోవడం కానీ, ప్రాపర్గా ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం కానీ, 30 to 40 minutes యోగా అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్ ఫర్ దెమ్, కన్వీనియంట్ ఫర్ దెమ్. ఇవి దీంతో పాటు ఏంటంటే స్ట్రెస్ ఆల్మోస్ట్ దే హ్యావ్ టు ట్రై టు రిలీజ్ ద స్ట్రెస్. అంటే ఆల్మోస్ట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడం చాలా ఉండాలి. ఇంకా ఓవులేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫీమేల్స్ మనకి మేల్కి బోత్ పార్ట్నర్స్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ ఓవులేషన్ పీరియడ్. అంటే ఇన్ ఫర్టైల్ పీరియడ్ ఏముంటుందో చూసుకొని మన సైకిల్స్ చూసుకొని దే హ్యావ్ టు పార్టిసిపేట్ అండ్ దెన్ ఓన్లీ దిట్ విల్ వర్క్అవుట్. ఇన్ ఓవులేషన్ పీరియడ్ కరెక్ట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఇది మనకి ఏంటంటే రొటీన్గా 28 days సైకిల్స్ 35 days సైకిల్స్ కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా దే విల్ హ్యావ్ అ ప్రాపర్ బెనిఫిట్ ఫ్రమ్ దట్ సైకిల్స్. సో దీంతోపాటు ఇంకా మనం చెప్పాలంటే ఆల్కహాలిజం, దే షుడ్ నాట్ టేక్ ఆల్కహాలిజం. ఇవన్నీ మనం చాలా దూరంగా ఉండాలి. వెన్స్ దే ఆర్ ప్రాపర్లీ ప్లానింగ్ ఫర్ ద చిల్డ్రన్ అనుకోండి, ఇవన్నీ అలవాట్లు చాలా చేంజ్ చేసుకుంటూ దెన్ దే షుడ్ హ్యావ్ డెవలప్ ఆల్ ద హెల్తీ హ్యాబిట్స్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, అండ్ దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఇన్ డాక్టర్ కేర్ హోమియోపతి వీఆర్ హ్యావింగ్ అ వెరీ హోలిస్టిక్ అప్రోచ్. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇంకా చాలామంది పేషెంట్స్ మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్స్ అని ఆల్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లైక్ అలోపతి కానీ ఆయుర్వేద కానీ ఇలాంటి మొత్తం అన్నీ ఐవీఎఫ్ ప్రొసీజర్స్కి వెళ్తుంటారు. ఐవీఎఫ్ అన్నీ వెళ్ళిన తర్వాత వన్స్ దే గెట్ ఫెయిలియర్ ఇన్ ద సిస్టమ్ దెన్ దిల్ కమ్ టు హోమియోపతి. సో హోమియోపతిలో వీ హ్యావ్ అ వెరీ ఛాలెంజింగ్ టైప్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఎందుకంటే మనకి చాలా ఛాలెంజింగ్ తీసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం. చాలా కపుల్స్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ అయ్యారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ ట్రీటెడ్ ద కేసెస్ మోర్ దెన్ 10 years ఇన్ఫర్టిలిటీ ఆల్సో విత్ ద మెడిసిన్స్ కాన్స్టిట్యూషనల్ థెరపీతో మనం ట్రీట్మెంట్ చేస్తుంటాము. సో అప్రోచ్ విల్ బి వెరీ డిఫరెంట్ ఇన్ హోమియోపతి. ఎందుకంటే మన దీంట్లో కాన్స్టిట్యూషన్ పరంగా అంటే శారీరక ఇంకా మానసిక అన్నీ మనం ఒకటి సిమ్టమ్స్ తీసుకుని దెన్ వీళ్ళ సెలెక్టెడ్ డ్రగ్ దెన్ వీళ్ళ స్టార్ట్ ట్రీట్మెంట్. అప్పుడు ఏమవుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ మీద మెడిసిన్స్ మనం బూస్టప్ చేస్తుంటాము. దాంతోపాటు ఇంకా రూట్ లెవెల్ ఏముంది మనకి అది మనం చూసుకొని, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏముంటే మనం చూసుకొని జాగ్రత్తగా మనం దీని ట్రీట్మెంట్ ఇచ్చేది ఖచ్చితంగా ఏంటంటే మొత్తం బాడీలో ఒకటి హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిస్టోరేషన్ జరుగుతుంటుంది. సో అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏ పార్ట్ ఈజ్ డిఫెక్టివ్ పార్ట్ ఉంటుంది, అది హార్మోన్స్ కావచ్చు, ఆర్గన్స్ కావచ్చు, ఏదైనా అవచ్చు. సో దట్ విల్ హ్యావ్ రిపేరింగ్ సిస్టమ్. సో రిస్టోరేషన్ స్టార్ట్ అయిపోతుంది, రీజనరేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ హీల్ ఫ్రమ్ ద సెల్స్ లెవెల్స్. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇట్స్ అ పర్మనెంట్ లాంగ్ లైఫ్ లాంగ్. అంటే ఈజీగా ఒక్కసారి కన్సీవ్ అవుతే మన పేషెంట్స్ ఈవెన్ ఫర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఆల్సో దే ఆర్ కన్సీవింగ్ వెరీ ఈజీలీ బికాజ్ వితౌట్ ఎనీ హర్డల్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ బాడీ హీలింగ్ ప్రాసెస్ జరిగిపోయింది. సో దేర్ ఆర్ నో కాంప్లికేషన్స్ లేకున్నా ఈవెన్ దే ఆర్ అవర్ పేషెంట్స్ వెన్ దే ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ ట్రీట్మెంట్, వెన్ దే గెటింగ్ ఇట్ సక్సెస్ ఇన్ ఫస్ట్ ట్రీట్మెంట్, దే ఆర్ ఈజీలీ కన్సీవింగ్ ఫర్ ద సెకండ్ అండ్ third child. So we are very happy because we are building up a family in Dr. Care Homeopathy because it is a very challenging cases for us. We are treating lot of patients. So చాలా మంది ఏంటంటే without any side effects and 100% safe treatment మన
డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం అందిస్తున్నాం. సో ఇట్స్ ప్రాపర్గా ట్రీట్మెంట్ కరెక్ట్గా ఒకటి ఎర్లీగా వచ్చి అప్రోచ్ అయితే డాక్టర్స్కి విత్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ఆల్ వీ క్యాన్ ట్రీట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మెనీ ఫ్యామిలీస్ క్యాన్ బిల్డప్. చాలా ఫ్యామిలీస్లో హ్యాపీనెస్ మనము తీసుకోవాలి మనం కోరుకుంటున్నాం. సో పీపుల్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ సచ్ ప్రాబ్లమ్స్ విచ్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దిస్ టైమ్, సో ప్లీజ్ కమ్ అండ్ visit our centers wherever your nearby centers so that you will be helpful. సో చాలా దగ్గర ఉన్న మీకు డాక్టర్ కేర్ హోమియోపతిక్ సెంటర్స్ క్లినిక్స్ మీరు వచ్చి కన్సల్ట్ అవ్వండి. పర్సనల్గా కపుల్స్ వచ్చి కన్సల్ట్ అవుతే ఖచ్చితంగా నేను ఒక మంచి పరిష్కారం మనము అందిస్తాం. థ్యాంక్ యూ. ఎస్ మరి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్ మరి చూసారు కదా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఈ డాక్టర్ కేర్ హాస్పిటల్స్లో ఇస్తున్నారు అని. సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుసుకుందాం.